గేదెలు మేపే వాళ్ళు ఎవరైనా కానీ గేదె ఇష్టం ఉంటేనే మేపండి, ఇష్టం ఉంటేనే పెంచుకోండి. అంతేగాని దాన్ని ఏదో పెంచాము మన అవసరానికి పాలు ఇస్తుంది అన్నట్టు చూడకూడదు. ఎప్పుడు కూడా దాన్ని మన ఇంట్లో మనిషి ఎలాగో అది కూడా అలాగే. దాన్ని మంచిగా ట్రీట్ చేస్తే మనకు కూడా మంచిగా ఒక బాండింగ్ అనేది కుదిరిద్ది అనమాట. అది పాలు ఇచ్చింది, మనం అమ్ముకుంటాం, డబ్బులు వస్తాయి. అలాగే గేదెకు కూడా కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వాలి మనం. ఏదో మేత వేసాం, పాలు తీసుకున్నాం, అమ్ముకున్నాం అంటే కాదు. దానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతున్నాయా లేదా, దానికి విటమిన్స్, దానికి ఏదన్నా కాల్షియం లోపం అయితే కాల్షియం అనేది పెట్టుకోవాలి, మినరల్ మిక్చర్ వాడాలి. మామూలుగా నాటు గేదెలకైతే అవసరం ఉండదు. కొంచెం పాలు ఎక్కువ ఇచ్చే గేదెలకైతే అన్నీ మెయింటైన్ చేసుకుంటే గేదె ఖచ్చితంగా కండిషన్లు అనేది ఉంటుంది. గేదె కండిషన్లో ఉంటేనే మనకు కూడా కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో గేదెల్ని ఎలా పడితే అలా కాకుండా మన ఇంట్లో మనుషులు మనం ఆకలిస్తే ఎలాగో, మనకి బాగోపోతే ఎలాగో డాక్టరు, వాటికి కూడా అలాగే వాటిని మంచిగా చూసుకుంటే గేదెల్ని మనల్ని కూడా మంచిగా, అవి కూడా మన మందు విశ్వాసం ఉంచి అవి కూడా మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఎవరైతే గేదెలు అంటే ఇష్టమో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వీడియో కన్నా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిస్కవర్ ఇండియా ఫార్మ్స్. నేను మీ పరమేష్.